వెల్కమ్ బ్యాక్. కుమ్మర, వడ్రంగి, స్వర్ణకారుల వృత్తిదారులను ప్రభుత్వ పథకాలు అందేలా అన్ని విధాలా పూర్తిగా ఆదుకుంటామని ఏలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక పంపుల చెరువు వద్ద ఉన్న ఎంఆర్టీ బలరాం కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్టీ బలరాం సమక్షంలో విశ్వబ్రాహ్మణ యువజన సమైక్య అధ్యక్షులు లక్కోజు గోపి, గొల్తి వరప్రసాద్, తమరాపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమ్మర, వడ్రంగి, స్వర్ణకారుల వృత్తిదారులను ప్రభుత్వ పథకాలు అందేలా అన్ని విధాలా పూర్తిగా ఆదుకుంటామని ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. ఈ కార్యక్రమంలో బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, ఎం జాన్ గురునాథ్, జిల్లా బీసీ అధ్యక్షులు గంటా ప్రసాద్, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దువ్వా మురళి, బందల ధనరాజ్ ఆధ్వర్యంలో 300 మంది ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెందిన మురళి, ధనరాజ్ ఆధ్వర్యం జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రి చేయడానికి శ్రీ ఆళ్ల గారు గెలిపించారు మనందరూ తెలుసు. మరి ఆ యొక్క సేవా కార్యక్రమం దృష్టి మురళి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి క్రాంతి గారు కూడా శ్రీ ఆళ్ల గారి అమృత హస్తాలతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్లాగే నాని గారు, రాజు గారు, వెంకటేష్ గారు, సత్యవతమ్మ గారు కూడా శ్రీ ఆళ్ల అమృతాస్తాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వేషన్ పార్టీలో ఆహ్వానం పలుకుతున్నాం. నాగు గారు, రండి. నాగు గారు, రాజు రండి. కొమ్మడవల్లి గ్రామం నుంచి ఆళ్ల గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక 16వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆదివారం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి షాపునకు వెళ్లి బడేటి బుజ్జిని ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ అభివృద్ధికి బడేటి బుజ్జి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో చోడే సూర్యనారాయణ, చోడే బాలు, చోడే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖున ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఒక మనిషికి 2 ఓట్లు. నాయుడు గారు ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గారిని, ఎంపీగా మాగంటి బాబు గారిని మురళి సచిన్ బాబాయ్ పెన్షన్ తీసుకుంటున్నారా?
2000 ఇస్తున్నారా? మరి ఎవరు ఇస్తున్నారా? వీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఈ రోడ్డు అనేది పడతం అనేది 11వ తారీఖున ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు బడేటి బుజ్జి గారికి, ఎంపీ గారికి, మాగంటి బాబు గారికి ఓటు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని చెప్పేసి ఈ రోజున 16వ డివిజన్లో పెద్దలు, నాయకులు, బడేటి అభిమానులు, మాగంటి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీకే ఎందుకు ఓటు వేయాలని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వివరంగా చెప్తున్నాం. పెన్షన్లు అవనవ్వండి, రోడ్లు అవనవ్వండి, డ్రైన్లు అవనవ్వండి, వాటర్ ఫెసిలిటీస్ అవనవ్వండి, శానిటేషన్ అవ్వండి, మేము ఇచ్చిన పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్, చంద్రన్న బీమా, పసుపు కుంకుమ, ఇలాగ అన్నీ కూడా మేము పెళ్లి కానుక ఇవన్నీ కూడా మేము చెప్తుంటే రైతు బంధు, రుణమాఫీలు ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. దయవుంచి ప్రజలందరూ దొంగ మాటలు, దొంగ వాగ్దానాలు చేసే పార్టీలకు మీరు ఓటు వేయకుండా మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశాన్ని అఖండ బాధ్యతతో మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో నీతివంతమైన పాలన సాధ్యం కావాలంటే జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఏలూరు మండలం కొమడవోలు పంచాయతీ వివి నగర్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేద వర్గాల సమస్యలు తెలిసిన తాను ఎమ్మెల్యే అయితే అందరికీ మేళ్లు జరిగేలా చూస్తారన్నారు. పార్టీ గుర్తు గాజు గ్లాసుతో ఆయన ప్రచారంలో ముందుకు వెళ్లారు. లాలి రెడ్డప్పలాడి గారి నాయకత్వం, లాలి రెడ్డప్పలాడి గారి నాయకత్వం. ఏంటండి నాయుడు గారి గురించి మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.